గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఐ థింక్ పుష్ప సాంగ్ గురించి చెప్పాలంటే సాంగ్ మాత్రం ర్యాంపాడ్ ఇచ్చింది గైస్. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ విషయంలో నేనైతే క్లారిటీగా చెప్తున్నాను. సినిమా మాత్రం పాటకైతే ఊపు అయితే ఊపుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈ సాంగ్‌లో మాత్రం కొన్ని సీన్స్ అయితే నేనైతే గమనించిన. 'రష్మిక మందన' మాత్రం డాన్స్ మాత్రం ఇరగదీసిందని చెప్పవచ్చు. ఈ సాంగ్స్‌లో మాత్రం డాన్స్ ఆమె అయితే అరాచకంగా చేసింది. దీనిలో అల్లు అర్జున్ గారు కూడా డాన్స్ అయితే బాగా చేసిరని నేనైతే అనుకుంటున్నా. ఇంగా ఈ సాంగ్స్‌లో కొన్నైతే బీజీఎం ఇచ్చిండు గైస్ మనకైతే డీఎస్‌పీ గారు నెక్స్ట్ లెవెల్ అయితే బీజీఎం అయితే ఇచ్చిండ్రు. ఆ లిరిక్స్ సరిగ్గా అర్థం కాకపోయినా గానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిండు బీజీఎం. ఇంగా వీళ్ళు చెప్పాలంటేనే ఇంగ 'అల్లు అర్జున్' కెరీర్‌లో బెస్ట్ సాంగ్ అయితదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఈ సాంగ్ మాత్రం అరాచకం ఉండబోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇంగా ఈ సినిమాలో వచ్చేసి మనకు ఫైట్ సీన్స్ అవి ఇవి చెప్పిర్రు. ఈవెంట్ అయితే నిన్న క్యాన్సెల్ అయిపోయింది. ఈరోజైతే ఈవినింగ్ అది ఈరోజైతే ఈవెంట్ అయితే ఉంటది. ఈరోజు మనకు 6 పీఎంకి అయితే సో యూసుఫ్‌గూడ నుంచి అయితే ఈవెంట్ అయితే నడుస్తుంది. నిన్న కొన్ని కారణాల వల్ల అయితే ట్రాఫిక్ ఇష్యూస్ అవి దాని వల్ల అయితే ఆపిండ్రు మనకి ఈవెంట్. ఖచ్చితంగా అయితే రేపు ఈరోజు సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే ఉంటది. ఈవినింగ్ ఈవెంట్. దీనిలో కొంచెం ట్రైలర్ 2 కూడా లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి గట్టిగా అయితే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వ్యూవర్స్‌కైతే చాలా అంటే చాలా ఇబ్బందయ్యి నిన్న ట్రాఫిక్ పోలీసుల వల్ల ఈవెంట్ క్యాన్సెల్ చేయడం అయితే జరిగింది. చాలామందయితే దీని గురించయితే విమర్శలైతే చేస్తున్నారు. ఇంక మనకు అయితే ఇంగ ఈ సాంగ్స్ గురించి మాట్లాడాలంటే ఈ సాంగ్స్‌లో మాత్రం మనకైతే 'అల్లు అర్జున్‌తో' పాటు 'రష్మిక మందన' ఎక్కువ చేసిందని నేనైతే అనుకుంటున్నా. ఏమన్నా డాన్స్ చేసిందా నెక్స్ట్ లెవెల్ అయితే చేసింది. ఇంక కొన్ని సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. దీనిలో అయితే మనకు ఇది ఇంటర్వ్యూ తర్వాత సాంగ్ అని నేనైతే అనుకుంటున్నా. ఇంక తర్వాత మన 'గంగమ్మ ఫైట్' గురించి దాని గురించి చెప్పాలంటే సినిమాలో మొత్తం అదే హైలైట్ అయితే ఉండబోతుంది. అయితే మన 'అల్లు అర్జున్' గారు మొన్న చెప్పిండుగా ఈవెంట్‌లో దీని గురించి కొంచెం డీటెయిల్‌గా అయితే సినిమాలో మాత్రం నెక్స్ట్ హైలైట్ అయితే ఉండబోతుంది. ఈ సాంగ్ ఈ సినిమా ఫైట్ అని చెప్పేసి. మీరు మాస్ చూసిండ్రు, ఎవరో మాస్ చూసిండ్రు గానీ ఇలా జాతర మాస్ అంతా ఎందుకు చూస్తారని చెప్పేసి గట్టిగా బాలకృష్ణ గారితోని. ఓకే గైస్, వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. గైస్ మన ఛానల్ మొన్న రీసెంట్ స్టార్ట్ చేసినప్పుడు 50 వ్యూవర్స్ కూడా లేరు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేసి మీరు వీడియోస్ చేస్తుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.